నమస్తే, వెల్కమ్ టు న్యూస్ ఆర్. నేను షీలా. మాజీ మంత్రి కేటీఆర్ అధికారం కోల్పోయిన తర్వాత మతి భ్రమించి మాట్లాడుతున్నాడని కాంగ్రెస్ నాయకులు సంపత్ కుమార్ అన్నారు. సీఎం రేవంత్ రెడ్డిని ప్రతి దానికి చర్చకు రావాలని సవాల్ చేయడం, మర్యాద లేకుండా మాట్లాడడం సబబుగా లేదు అన్నారు. ఇదే తరహాలో మాట్లాడితే రహస్య చిట్టా విప్పితే తట్టుకోలేవని కేటీఆర్ కు సూచించారు. రాజకీయాల్లో చదువుకున్న వ్యక్తిగా హుందాగా వ్యవహరించాలని సూచించారు. ముఖ్యమంత్రి గారిని చలో ఇవన్నీ పనికిమాలిన మాటలను నాకు ఆ నోట్తో అలా మాట్లాడడానికి కూడా ఇష్టం అనిపించి అవలో అన్నాడు, పెంట పేరు కట్టాడు, ఏం బీకినావు అంటాడు. మొగాడు అయితేరా నీ బతుకు నీవు. రేవంత్ రెడ్డి మొగోడు మునగాడు కనుకనే తెలంగాణ రాష్ట్ర ప్రజలు ప్రజాస్వామ్యయుతంగా ఎన్నుకొని తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రి చేశారు. బేవకూఫ్ ముఖ్యమంత్రిని పట్టుకొని నీలాగా ఏదో తీసుకుంటేనో టాబ్లెట్ వేసుకుంటేనో ఇంజక్షన్ తీసుకుంటేనో మొగతనం రాదు. మొగోడు మునగాడు కనుకనే తెలంగాణ రాష్ట్ర ప్రజలు అంగీకరించారు, ముఖ్యమంత్రి సీట్ మీద కూర్చోబెట్టారు. ఆ నైరాశ్యంలా ఇష్టం వచ్చినాడు ఆటికిరా ఈటికిరా దా దా ఏంది, ఎవరితో మాట్లాడుతున్నావు? నీవు అధికారం కోల్పోయి అధపాతాళంలో పోయి మాట్లాడుతున్నావు. కానీ ఎవరితో మాట్లాడుతున్నావు? గౌరవ ముఖ్యమంత్రితో ఉన్నటువంటి విచక్షణ కోల్పోయి అమర్యాదగా మతిస్థిమితం కోల్పోయి మాట్లాడుతా ఉన్నా. మంచి పద్ధతి కాదని గుర్తు చేస్తా ఉన్నా. ఈయనంట పోలీసింగ్ అంట నడుస్తుందట, ఏదో రాసి పెడతాడట. ఈయన అధికారం అని లొట్టపీసా. ఏంది నువ్వు రాసేది తెరిచేది? మేము తెరిచినాం, ఒకటే పేజీ చదివినాం. ఒకవేళ 3 పేజీలు చదివినామా 18 నెలలు అయింది. 114 నెలలు పరిపాలించారండి తండ్రి కొడుకులు ఈ రాజ్యాన్ని. కల్వకుంట్ల కుటుంబ రాజ్యాంగం, కల్వకుంట్ల కుటుంబ పరిపాలన, అవినీతి పరిపాలన, కుటుంబ పరిపాలన, అరెస్టుల పరిపాలన, అనగదొక్క పరిపాలన, అప్రజాస్వామిక పరిపాలన, స్వేచ్ఛ లేదు, సమానత్వం లేదు. ఈ రకంగా పరిపాలించి 114 నెలలు 18 నెలలు అయింది. ఇప్పుడిప్పుడే కూర్చోబడతా ఉంది. నువ్వు చీల్చి చెండాడినావు. అరాచకంగా మొత్తం ఆర్థిక వ్యవస్థనే చెరబట్టేసినావు. అటువంటి ఆర్థిక వ్యవస్థను సరి చేసుకొని మళ్ళీ దారిలో పెట్టడానికి ప్రయత్నం చేస్తా ఉంటే 18 నెలలు కాలే ఒకటే నోరు వారేసుకుంటున్నావు, లబలబ కొట్టుకుంటున్నావు. అందుకే మితిమీరితే అన్ని బయటకు వస్తాయి, తట్టుకోలేవు. 3 పుస్తకాలు బయటకు వస్తే నువ్వు ఇట్లే మాట్లాడితే వీలైన తొందర. ఎందుకంటే భారతదేశంలో తెలంగాణ రాష్ట్ర రాజకీయాలకు ఒక మచ్చ మరక కలంకం రాకూడదని చెప్పి ఇంకా అనేక విషయాలను దాచిపెట్టినాం, గోప్యంగా ఉంచినాం, హుందా రాజకీయాలు చేయాలని. ఒకవేళ నువ్వు ఇట్లే తలతిక్క పనులు చేసి మితిమీరిన మాటలు మాట్లాడితే 3 పుస్తకాలు ఓపెన్ చేయాల్సి వస్తుంది. నీ కుటుంబమే నిన్ను చీకొడుతుంది, రాసి పెట్టుకో. ఈ పుస్తకాలన్నీ ఓపెన్ చేస్తే కల్వకుంట్ల కమామిషు, తారక్ తోడేళ్ల కథలు, రావు గారి రాసలీలడు, ఈ కుటుంబమే నిన్ను చీదరించుకుంటది. తెలంగాణ సమాజం తరిమి కొడుతుంది. ఇవన్నీ తట్టుకోలేక సూసైడ్ చేసుకోవాల్సి వస్తుంది బిడ్డ మొత్తం బయట పడితే. కనుక జాగ్రత్తగా హుందాగా నీ చదువు, నీ బ్యాక్గ్రౌండ్ ఒక్కసారి నెమరేసుకొని పద్ధతి మీద ముందుకు పోతే మంచిది అని హెచ్చరిస్తూ, ఒక మంచి మిత్రుడుగా, నా సహచర శాసనసభ్యుడిగా నాకు ఉన్నటువంటి అనుబంధంతో సూచన సలహా కూడా ఇస్తా ఉన్నాం.